సత్తుపల్లి పట్టణంలోని డాక్టర్ కేకేఆర్ సంబంధ సంస్థ అయినటువంటి సిఎస్ఆర్ ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ చైతన్యతో యూఎఫ్ న్యూస్ సాయి ముఖాముఖి నిర్వహించడం జరిగింది. అటు వివరాలను ఇప్పుడు మనం వీక్షిద్దాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి కేకేఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సిఎస్ఆర్ ఆదిత్య స్కూల్కి ఎస్ఎస్సిలో 69 మంది విద్యార్థులకు 69 మంది పాస్ అయ్యారు. అంతేకాకుండా 13 మందికి 10/10 వచ్చాయని తెలుస్తూ ఉంది. అయితే అటు విషయం పైన వివరాలు తెలుసుకునే ప్రయత్నం ప్రిన్సిపల్ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ఈరోజు పట్టణంలో మొదటి స్థానంలో మీ ఆధీనంలో మీ నడుస్తున్నటువంటి ఈ పాఠశాల ఎస్ఎస్సిలో అధిక మార్కుల్ని సాధించి 10/10 69 మందికి 13 మంది విద్యార్థులు 10/10 అంటే సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్లోకి మీ స్కూల్ వెళ్ళింది. పట్టణంలో ఈరోజు మొదటి స్థానంలో ఉందని ప్రచారం బాగా కొనసాగుతూ ఉంది. దీనిపైన మీరు ఏమంటారు? ముందుగా ఈ పాఠశాల యాజమాన్యానికి అలాగే విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. ఈ 69 మంది విద్యార్థుల్లో అందరూ పాస్ అయ్యారు. అలాగే 13 మంది విద్యార్థులకి GPA 10/10 సాధించడంతో సత్తుపల్లిలో సింగిల్ బ్రాంచ్ తోటి ఈ ఘనత సాధించినటువంటి ఏకైక స్కూల్ మా సిఎస్ఆర్ ఆదిత్య స్కూల్. దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మేనేజ్మెంట్ కూడా ముందు నుంచి మా వెంటే ఉంటూ మాకు ఏ రకంగా కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తూ, అలాగే ఉపాధ్యాయులు కూడా స్టడీ అవర్లు కానివ్వండి, పిల్లల కోసం అహర్నిశలు కూడా శ్రమపడి వాళ్ళ అత్యున్నత ఫలితాలు ఈరోజు సాధించడానికి వాళ్ళు కారకులయ్యారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే సాధించాలి ఈ అకాడమిక్ ఇయర్లో అనేటువంటిది మీరు ముందుగా మీకు ఒక ప్రోగ్రామ్ చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్కి అనుగుణంగానే ఈరోజు ర్యాంక్ సాధించినట్లు ఉందా? ఏమైనా ఇంకా వెళ్తున్నదా? అంటే కేకేఆర్ విద్యా సంస్థల్లో 10/10 కానివ్వండి, ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదండి. అది బయట ఉన్నటువంటి పోటీతత్వాన్ని కోసం చేయడమే కానీ మాదంతా కూడా IIT ఫ్యాక్ట్ ఫౌండేషన్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. మొన్న రిలీజ్ అయినటువంటి మెయిన్స్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా 8th ర్యాంక్ మా బ్రాంచ్ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్ సాధించడం కూడా అది ఒక గొప్ప విషయం. కాబట్టి ఈ 10/10లో మాకు ఆనందాన్ని కలిగించినప్పటికీ కూడా ఆల్ ఇండియా 8th ర్యాంక్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కూడా తేజస్వి అనే అమ్మాయి సాధించింది. 2021 ఇక్కడ 10th బ్యాచ్ కంప్లీట్ అయింది. 6th to 10th అమ్మాయి ఇక్కడే ఫ్యాక్ట్ ఫౌండేషన్లో చదివింది. ఇంటర్మీడియట్ బాగా కంప్లీట్ చేసింది. అలాగే అక్కడ కూడా కాలేజీలో IITకి సంబంధించినటువంటి విద్య బాగా నేర్చుకుని ఆల్ ఇండియా ర్యాంక్ IIT సాధించడం మామూలు విషయం కాదు. అది మన సత్తుపల్లి సత్తా చాటే విధంగా అమ్మాయి 8th ర్యాంక్ సాధించడం అనేది నిజంగా అది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. అలాగే విద్యార్థులకి ఎంతో స్ఫూర్తివంతం. అంటే ఇప్పుడు ఈ ఎస్ఎస్సి అకాడమిక్ ఇయర్లో 13 మంది విద్యార్థులు 10/10 సాధించారు కదా, వీరు కూడా అఖిల భారత స్థాయిలో రానున్న మెయిన్స్లో ఈ 13 మంచి ర్యాంకులు సాధించడం కోసం కృషి చేయించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీ వైపు నుంచి? తప్పకుండా అండి. 13 కాదు, 10th మా దగ్గర కంప్లీట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఒక 50% దాకా కూడా వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. 10/10 అనేది వాళ్ళ ప్రయత్నం. అది అందులో లక్ ఉంటే కొంతమంది వస్తున్నాయి, కొంతమంది లక్ లేకపోతే రావు. అంత మాత్రం 9.8 9.7 వచ్చిన వాళ్ళు తక్కువని కాదు. ఇంటర్మీడియట్లో వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా మార్చుకుని చదువుకోగలిగితే IIT అనేది అంత అసాధ్యమైనది ఏమీ కాదు, సుసాధ్యమే. ఎందుకంటే మా దగ్గర అంతకుముందు బ్యాచ్లో F2 సెక్షన్ చదివిన పిల్లలు కూడా IIT ర్యాంకులు సాధించారు. అదంతా పూర్తిగా వాళ్ళ ప్రతిభ, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు అధ్యాపకులు వాళ్ళందరూ అందించేటువంటి సహకారాలతో వాళ్ళు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు కూడా. అలాగే 13 10/10 సాధించడం ఈ సంవత్సరం ఘనతే. గతంలో కూడా 20 10/10 సాధించాము. కరోనా ముందు బ్యాచ్లో 16 10/10 ఖమ్మం జిల్లా స్థాయిలోనే మొట్టమొదటిసారిగా సాధించినటువంటి స్కూల్ మనది. ఇలా ప్రతి సంవత్సరం అనేక రికార్డులు సాధిస్తూనే ఉన్నాం. పిల్లల యొక్క సహకారంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు వీళ్ళందరి యొక్క సహకారంతో ఇది సాధిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా సాధిస్తూనే ఉంటాం వీళ్ళందరి సహకారాలు. అంటే సార్, ఇప్పుడు డే స్కాలర్స్ విధానంలో మీరు స్కూల్ రన్ చేస్తున్నారు సత్తుపల్లి పట్టణంలో. డే స్కాలర్స్గా రన్ చేసినప్పుడే
ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పాస్ అయ్యారు. 13 మంది ఇప్పుడు డబుల్ డిజిట్లో 10/10 సాధించారు. కాబట్టి మీరు యాజమాన్యానికి ఏమైనా హాస్టల్ వసతితో కూడా ఏర్పాటు చేస్తే ఇంకా విద్యార్థుల్లో మెరుగుదల వచ్చే అవకాశం ఉంటుందని ఏమైనా సూచన చేయబోతున్నారా యాజమాన్యానికి? అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, అధ్యాపకేతర బృందానికి ఈ సంవత్సరం ఇలాంటి కృషి జరిగినందువల్ల, ఇలాంటి ర్యాంక్స్ రావడం వల్ల బహుమతి అలాంటి ఇంక్రిమెంట్లు పెంచమని కానీ ఏమైనా అప్పీల్ చేసే అవకాశం ఉందా? లేకుంటే యాజమాన్యం ఎప్పటికీ మీకు ఏమైనా సమాచారం ఇచ్చిందా? యాజమాన్య నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారండి పరిస్థితులకు అనుగుణంగా. వాళ్ళకి తెలుసు ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఎలా తృప్తిపరచాలి అనేది. ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా కానీ హాస్టల్ విధానం అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏదో పేరుకు పెట్టినట్టుగా మాత్రం యాజమాన్యం ఆలోచించదండి. ఏదో ఒక బిల్డింగ్ తీసుకుని అందులో హాస్టల్ బోర్డు పెట్టి వదిలేసేలాగా ఉండరు. పూర్తి రక్షణ ఇవన్నీ చూసుకుని వాళ్ళు తీసుకుంటారు. ఇప్పట్లో అయితే ఏమీ లేదు, భవిష్యత్తులో ఆలోచించేస్తారేమో చూడాలి. ఓకే, ఏదేమైనప్పటికీ సిఎస్ఆర్ ఆదిత్య కేకేఆర్ స్కూల్ కొత్తపల్లి పట్టణంలో ఈరోజు సంచలనం సృష్టించిందనడానికి ఎలాంటి సందేహం లేదు. మరిన్ని సంచలనాలు సృష్టించేదానికోసం ప్రిన్సిపల్ గారు చైతన్య ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన యూఎఫ్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని మన ఛానల్కు అందించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన చైతన్య ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.